హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉండవచ్చు. ఎందుకు నేను ఈ టాపిక్ చేయాల్సి వస్తుంది, ఎవరిని ఉద్దేశించి చేయాల్సి వచ్చిందని ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే కొత్త వారు ఉన్నారో, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి తను ఇలా అడిగిందండి, అక్క ఏమైనా జాబ్ ఉంటే చూడవా, నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను అని అంది. సో నేను తనని అడిగా, ఎందుకురా ఏమైంది అని అడిగాను. మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటున్నావు కదా, ఏం చేస్తున్నావు అని లేనిపోయిన మాటలన్నీ అంటున్నారు అక్క. నాకు ఇంట్లో ఉండాలనిపిస్తలేదు, జాబ్కి వెళ్తాను, ఇంట్లో ఎంత పని చేసినా ఏం చేస్తున్నావు, ఖాళీగానే తిని కూర్చుంటున్నావు, ఆ మాత్రం చూడవా చెయ్యవా అని నన్ను సూటిపోటి మాటలతో చాలా బాధ పెడుతున్నారు అక్క. ప్లీజ్ నాకు ఏదైనా జాబ్ ఉంటే చూడండి అని అంటున్నారక్క. ఒక్క జాబ్ ఉంటే చూడవా అని చాలా బాధతో అడిగిందండి. నాకు మస్తు బాధ అనిపించింది తను అప్పుడు అలా మాట్లాడుతుంటే. సో తనని ఉద్దేశించి మాట్లాడుతున్నానండి. ఆ వీడియో చేయడానికి కారణం కూడా తనే. సో ఒక్కడ మాట్లాడుతానండి. అంటే అందరు అబ్బాయిలు ఇలాగే ఉన్నారని కాదండి, కొంతమంది 100లో ఒక 10% వరకు అబ్బాయిలు ఇలాగే ఉన్నారు. ఇంట్లో ఉంటే ఎందుకండి ఒక అమ్మాయిని ఎందుకు ఆ సూటిపోటి మాటలతో మాట్లాడేది? మీరే కదా తనని ఇంట్లో ఉండమంటారు. బయటకు వెళ్తా అంటే నువ్వు బయటకు వెళ్ళి ఏం చేస్తావు, ఏం సంపాదించుకొస్తావు అని అంటావు. బయటకు వెళ్ళి సంపాదిస్తా అంటేనే వెళ్ళనివ్వరు. ఇంట్లో ఉండి పని చేస్తుంటే ఏం పని చేసినా ఖాళీగానే ఉంటా అని అంటారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే మీకు వంట ఎవరు చేసి పెడుతున్నారండి? వంట మనిషి ఉందా? లేదు కదా, తనే చేయాలి కదా చచ్చినట్టు. మీకు టిఫిన్ బాక్స్ పెట్టి, పిల్లలకి టిఫిన్ బాక్స్ పెట్టి, వాళ్ళకి స్నానాలు చేపించి, వాళ్ళకి తినబెట్టి, వాళ్ళని స్కూల్కి పంపించి, మిమ్మల్ని ఆఫీస్కి పంపించి, మీరు వెళ్ళాక మీ అమ్మ నాన్నలకి టిఫిన్ పెట్టి, మీరు తిన్న ప్లేట్లన్నీ తోమేసి, మీరు విడిచిపోయిన బట్టలన్నీ ఉతికి ఆరేసి తినేసేసరికి ఆమె తినేది ఎప్పుడండి? లంచ్ చేసే టైంలోనా? సరే లంచ్ ఎప్పుడు చేయాలంటే నాకు తెలియక అడుగుతాను. డిన్నర్ టైంలో. మరి డిన్నర్ ఎప్పుడు చేయాలి? తను మీ గురించి ఆలోచించి తన గురించి తనే ఆలోచించడం మానేసింది. తిని కూర్చుంటున్నావు, లావ్ అవుతున్నావు. ఆ లావ్ కావడం కారణం ఎవరండి? మీరు కాదా? పిల్లలు పుడితే ఆటోమేటిక్గా లేడీస్ అనేది వెయిట్ గెయిన్ కారా, వెయిట్ లాస్ అవుతారా? సరే అలాగే వెయిట్ లాస్ అవుతున్నారంటే తనకేదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి గల కారణం ఎవరండి? మీరు కదా. మీ పిల్లల్ని పెంచడానికి, సాధడానికి ఒక మనిషి కావాలి. మీ అమ్మ నాన్నని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ లెక్క ప్రకారంగా చూస్తే తనకే మీరు రిటర్న్ ఇవ్వాలి కదా, శాలరీ వేస్ కింద. మీరు వంట చేసుకున్నందుకు ఒక 10,000, మీ అమ్మ నాన్నని చూసుకున్నందుకు ఒక 10,000, మీ పిల్లల్ని చూస్తున్నందుకు ఒక 10,000, నెలకి మీరు వచ్చే ఇవ్వాల్సింది నెలకి 40,000-50,000 ఇవ్వాలి కదా తనకి. ఇస్తున్నారా? లేదు కదా. ఫ్రీ సర్వీసింగ్ చేస్తుంది తను. ఆ ఫ్రీ సర్వీసింగ్ చేస్తున్నందుకు నువ్వు ఖాళీగా ఉంటున్నావు. ఆ మాత్రం చూసుకోలేవా, చేయలేవా? ఎందుకంటే తను ఎలాంటి శాలరీ బేస్ తీసుకోవట్లేదు కదా. ఒక్క 2 రోజులు మీరు వండి పెట్టి చూడండి, మీ పిల్లలకి, తనకి, మీ అమ్మ నాన్నలకి తెలుస్తుందా బాధ ఏందో మీకు. ఒక అమ్మాయి తన గురించి తను ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచిస్తుందంటే, తనని వదిలేసిందనంటే, నా ఫ్యామిలీ మంచిగా ఉంటే చాలు, నాకేమైపోతే నాకేం అవసరం లేదు అని ఆలోచించేది ఒకటి ఉంటుందండి. ఇంట్లో వైఫ్ మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. తను లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో, ఇంట్లో కొంతమంది ఇంట్లో ఉండరు కదా, కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది తన విలువ ఏంటిదనండి. మీకోసం, మీ పిల్లల కోసం తనని వదిలేస్తుంది. అట్లా ఊరుకుంటుందా? తనకి లేనిపోని రోగాలు, థైరాయిడ్ ప్రాబ్లం అని, మెన్స్ ప్రాబ్లం అని, వెయిట్ లాస్ అవుతున్నావు, వెయిట్ గెయిన్ అవుతున్నావు, ఏంది మనిషిలా ఉంటున్నావా, అసలు నువ్వు మనిషివేనా అని తన సూటిపోటు మాటలు. మళ్ళీ ఎందుకండి ఆ మాటలనే బదులు కొంచెం ప్రేమతో, ఎందుకు ఇలా అవుతున్నావు, కొంచెం హాస్పిటల్కి వెళ్దాంపా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ప్రశాంతంగా ఒక 2 మాటలు మాట్లాడితే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. లేనిపోని సూటిమోటి మాటలతో ప్లీజ్ ఆ మాటలు అనకండి. ఎందుకంటే మీరు వెళ్ళాక తన మాటలు ఒక్కతే ఉన్నప్పుడు మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతుందో తనకు మాత్రమే తెలుసు. ఎవరితో చెప్పుకోలేక ఎక్కడ చెప్పుకుంటే నా ఇంటి పరువు పోతుందని ఆలోచించేది మాత్రం ఒక్క వైఫ్ మాత్రమే ఉంటుంది. సో ప్లీజ్ ఎవరిని తక్కువ చేసి చూడకండి. మెయిన్ ఇంట్లో ఉండే ఆడవారిని తక్కువ చేసి చూడకండి.